కుంటలకు నీళ్ళు వచ్చే దిశగా ఏదైతే ఫీడర్ వస్తుందో ఆ ఫీడర్ని క్లీన్ చేసుకుంటూ ఆ యొక్క గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే దిశగా ఆ కుంటని నింపే దిశగా ఈరోజు గవర్నమెంట్ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరం కూడా నాయకులందరూ కూడా కలిసికట్టుగా మరి ఈరోజు నీటి సంఘం అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ రైతులు ఈ యొక్క గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుతాయి. మరి అదేవిధంగా వర్షాదులు కూడా నీళ్లు ఉంటాయి. అదేవిధంగా ఏదైతే వెల్దుర్తి గ్రామానికి నీటి సమస్య, తాగునీటి సమస్య కూడా ఇది పరిష్కారం ఆదుకుంటుందని చెప్పేసి గౌరవ తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారులు, అనేకమైనటువంటి కంపెనీలు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని రైతన్నలందరూ కూడా ఈ యొక్క రైతులకు కూడా ఉపయోగపరంగా బోర్లు వేసుకుంటే నీళ్లు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే దిశగా బోర్లు వేసుకుంటే నీళ్లు వస్తాయనే ఆలోచన ప్రభుత్వము, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మండలానికి వెళ్తుండాలని పంపించడం జరిగింది. దాదాపుగా అన్ని చెరువులకు ఈరోజు 60 చెరువులకు పంపించడం జరిగింది. అది వెల్దుర్తికి ఇది అయిపోతేనే అన్ని 7 కుంటలు ఉన్నాయి, దాదాపుగా 2 చెరువులు ఉన్నాయి వెల్దుర్తికి. వాటన్నింటినీ కూడా ఇలాగనే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే దిశగా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఆదేశాల కార్యక్రమాన్ని చేయడం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. జలధార జలహారతి ప్రోగ్రామ్ కి వెల్దుర్తి మండలంలో జరిగిన దానికి కలెక్టర్ గారు వచ్చి రివ్యూ చేసి వెల్దుర్తిలో ఉన్న నీటి వసతులను మన అధికారులను ఎండిఓ గారు అయితే, యుఆర్డి అయితే, పంచాయత్ సెక్రటరీ, ఏఆర్డబ్ల్యూఎస్ వీళ్ళందరినీ కనుక్కొని ఇరిగేషన్ వాళ్ళని కనుక్కొని ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ తక్కువ ఉంది, సో దానికి ఏ సదుపాయాలు చేస్తే బాగుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారితో మాట్లాడి ఇది గవర్నమెంట్ కి ఇనిషియేటివ్ గా వితిన్ 2 days లో కలెక్టర్ గారు మనకి స్పందించి వెల్దుర్తికి ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్నాయో, సో ఫస్ట్ ఉన్న ఆప్షన్ మనకి ఇక్కడ వెల్దుర్తి మేజర్ టౌన్ కి ఇక్కడ నుంచి నీళ్లు పోతున్నాయి కాబట్టి ఈ చెరువుని నింపుకుంటే అక్కడికి వచ్చే వాటర్ సోర్స్ ని దాంట్లోకి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో 2 రోజులు 48 గంటల్లోనే
మనకి ఈ పని చేసినందుకు అధికారులకి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, మన వెల్దుర్తికి వచ్చిన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదే మన ఎమ్మెల్యే గారి తోడ్పాటుతో వాళ్ళిద్దరి కలిసి మాట్లాడి మన వెల్దుర్తి మండలంలో ఎక్కడెక్కడ నీళ్లు సమృద్ధిగా లేవు అని ఆలోచించి వితిన్ 2 daysలో ఆమె నిర్ణయం తీసుకొని వేరే కంపెనీలతో మాట్లాడి ఈరోజు వెల్దుర్తి మండలం బ్రహ్మగుండంలో పులికుంట గ్రామంలో పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, గౌరవనీయులైన శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు మొన్న 20వ తేదీ జలధార జలహారతి పనులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు వారు చెప్పిన విధంగా ఈరోజు ఎక్స్కవేటరు మనకు పనులు చేయటకు పులికుంట దగ్గరికి వచ్చింది. వెల్దుర్తి మండలంలో పులికుంట బ్రహ్మగుండం కోనేరు దగ్గర ఈ వర్క్స్ జరుగుతున్నాయి. ఫీడర్ ఛానల్స్ను మనము బాగా చేసి ఆ ఫీడర్ ఛానల్స్ ద్వారా పులికుంట రిజర్వాయర్ను నింపేందుకు, ఈ కుంటను నింపేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశంలో మేరకు ఈ పనులన్నీ జరుగుతున్నందున, మరియు మన గౌరవనీయులు మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు కూడా ఈ పనులు ప్రారంభమైనాయి. కాబట్టి ఈ పనుల ద్వారా ఏమంటే భూమిలో తేమ శాతం పెరుగుతుంది, నీటి శాతం పెరుగుతుంది. తర్వాత చుట్టుపక్కల పశుపక్షాదులకు కానీ, జీవులకు కానీ, జంతువులకు కానీ, తర్వాత పంట పొలాలకు కానీ, త్రాగునీటి వసతికి కానీ అన్నిటికీ బాగుంటుంది. మనకు మంచినీరు కూడా ఇక్కడ నుంచి 3 మనకు సోర్సెస్ ఉన్నాయి. భూమిలో నీటి శాతం ఈ కుంటలో ఉంటే సోర్సెస్ కూడా నీళ్ళు వస్తాయి. కాబట్టి ఆ సోర్సెస్ నుంచి మనం వెల్దుర్తి మండలంలో ఉన్న వెల్దుర్తి ప్రాపర్ విలేజ్కి నీరు అందుతుంది అనే ఆశాభావంతో మనం ఈ పనులు చేస్తున్నాము. కనుక ఈ సదుపాయాలు కల్పించిన అందరికీ ధన్యవాదములు.